హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడు విషయాల సుజాత్తో. ఈరోజు మన వీడియోలో మదనపల్లెలోని అక్షయ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ రెస్టారెంట్ మదనపల్లెలోని ఎస్బీఐ కాలనీలో గొల్లపల్లి బైపాస్ రోడ్ నందైతే ఉంది. ఇంకా చెప్పాలంటే శేషసాయి కళ్యాణ మండపానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉండడమే కాకుండా సపరేట్గా పార్టీ హాల్ కూడా ఉంది. అంతేకాకుండా లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న బ్యాంక్వెట్ హాల్కి బయట నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ లోపల నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. మొదట మనము ఈ రెస్టారెంట్లోనికి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ కనిపించేదంతా కూడా రిసెప్షన్ ఏరియా, ఇంకా బిల్లింగ్ సెక్షన్ కూడా. ఇక్కడ నుంచి కొంచెం ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. దానికి ముందు వైపున డైనింగ్ సెక్షన్ అంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు రకాల సీటింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము మొదట చూసినట్లయితే పెద్దపాటి హాల్ ఉంటుంది. అదంతా కూడా విత్ ఏసీ. ఈ ఏసీ హాల్ అంతా కూడా ఈ రెస్టారెంట్కి మధ్య భాగంలో ఉంటుంది. ఈ ఇండోర్ సీటింగ్ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్గా ఎంతమంది వచ్చినా కూర్చొని తినేటట్లుగా ఉంటుంది. మనకు ఇదే కాకుండా ఇంకా అవుట్డోర్ సీటింగ్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ రెస్టారెంట్లో మోస్ట్లీ ఎక్కువగా వెయిట్ చేసే అవసరం అయితే ఉండదు. స్పేషియస్గా ఉండే సీటింగ్ సెక్షన్ అయితే ఉంది. ఇక్కడి నుంచి బయటికి వచ్చేసి మనం ఈ హాల్కి లెఫ్ట్ సైడ్న వెళ్ళినట్లయితే అక్కడంతా కూడా చిన్నపాటి హట్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా అవుట్డోర్ సీటింగ్ ఏరియా అని చెప్పవచ్చు. ఈ డైన్ ఏరియా రెండు రకాలుగా ఉంది కాబట్టి ఎవరికి ఇష్టమైన చోట వాళ్ళు ప్రిఫర్ చేయవచ్చు. ఇంతేకాకుండా ఈ హట్స్కి వెనక వైపున అంటే కార్నర్లో పిల్లలు ఆడుకోవడానికి చిన్నపాటి ప్లే ఏరియా కూడా ఉంది. మనం ఆర్డర్ చేసిన డిషెస్ వచ్చేలోపు పిల్లలతో ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈ ప్లే ఏరియాలో ఆడుకోవడానికి వీలుంది. కాకపోతే చాలా తక్కువ ప్లే ఐటమ్స్ ఉండడమే కాకుండా ఇంకా ఈ రెస్టారెంట్ కట్టినట్లుగా ఉంది కాబట్టి కొంచెం పాతపడ్డాయి అవన్నీ కూడా. ఇంకా ఈ హట్స్ని ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇక్కడి వాతావరణము, ఇంకా చుట్టుపక్కల ఈ చెట్లు, ఇదంతా కూడా యాంబియన్స్ చూడడానికి చాలా బాగుంది. ఈ హట్స్కి, ఏసీ హాల్కి అంతా వెనక వైపున వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ప్లే ఏరియాకి నేరుగా వస్తుంది. వాష్రూమ్స్ కూడా క్లీన్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసినంత వరకు మొత్తము ఈ రెస్టారెంట్ అంతా కూడా లోపల బయట చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ముందుగా మెనూ చూసేసి అవి డిషెస్ ఏమేం రకాలు ఉన్నాయి, ఇంకా వాటి కాస్ట్ ఎలా ఉంది, ఇంకా మేము కొన్ని ఆర్డర్ చేసిన డిషెస్ క్వాలిటీ అంటే ప్రైసెస్ ఇవన్నీ కూడా చూసేద్దాము. ఫస్ట్ మెనూలో అయితే సూప్స్ ఉన్నాయి. రకరకాల సూప్స్ ఉన్నాయి. ఇవి దాదాపు 120, 100 ఆ రేంజ్లో ఉన్నాయి. సూప్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రకాల సూప్స్ ఉన్నాయి. ఇక వెజ్ స్టార్టర్స్ చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి. వీటిలో ఓన్లీ గోబీ ఐటమ్స్ మాత్రము 170 రూపీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా 250 దాటాయి. ఇక నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే ఇవి కూడా చాలా రకాలుగా ఉన్నాయి. చికెన్ స్టార్టర్స్లో 250 నుంచి 320 రూపీస్ అంటే ఆ రేంజ్ వరకు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మటన్ స్టార్టర్స్, ఎగ్ స్టార్టర్స్, సీ ఫుడ్ స్టార్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా చికెన్ స్టార్టర్సే అందుబాటులో ఉన్నాయి. మెనూలో చూస్తున్నారు కదా, వాటి రేట్స్ అన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఇక తందూరి ఐటమ్స్లో చూసినట్లయితే రోటీస్, పరాటాస్, నాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా స్నాక్స్ కూడా అంటే పీనట్ మసాలా, క్యాష్యూ ఫ్రై ఇలాంటి రకరకాల స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా మెయిన్ కోర్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రకాల కర్రీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రేటు 250, 230, 200 అంటే యావరేజ్ రేట్ అయితే 200 అని చెప్పాలి. మటన్ కర్రీస్ మాత్రము 300 రేంజ్లో ఉన్నాయి. ఇక పన్నీర్ కర్రీస్ అన్నీ కూడా 280, 260 ఆ రేంజ్లో ఉన్నాయి. సీ ఫుడ్లో కూడా 4 రకాల కర్రీస్ ఉన్నాయి. ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ ఇవన్నీ కూడా 280, 340 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక చైనీస్ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అయితే ఇవి కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి కూడా ప్రైసెస్ మీరు గమనించినట్లయితే మెనూలో రకరకాల రేట్స్తో అయితే ఉన్నాయి. ఇవే కాకుండా బిర్యానీస్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీస్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈ నాన్ వెజ్ బిర్యానీసే కాకుండా వెజ్ బిర్యానీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, ఇంకా కాక్టైల్స్, ఇవే కాకుండా మిల్క్ షేక్స్, ఇంకా కొన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఈ రెస్టారెంట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రైజెస్ అన్నీ కూడా మీరు ఈ మెనూలో గమనించండి. ఇక మేమైతే ఫస్ట్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇవి ఓన్లీ డ్రై వితౌట్ సాస్ ఇలాగా ఆర్డర్ చేసాము. వీటి టేస్ట్ బాగానే ఉంది. మరి ఎక్సలెంట్ అని అయితే చెప్పలేను, పర్లేదు, బాగుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్గా లేదనమాట చికెన్ అంతా కూడా, అంటే టెండర్ చికెన్ కాదు, కొంచెం గట్టిగా అయితే ఉంది. ఇంకా దాంతోపాటుగా
చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ చేశాము. ఇది విత్ సాసే వస్తుందట, డ్రైగా అయితే రాదని చెప్పారు. దీని టేస్ట్ బాగానే ఉంది, వితౌట్ కలర్స్ వాడారు, అది వరకు అయితే నచ్చింది. ఇంకా దీంతో పాటుగా చికెన్ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేశాము. ఇది ప్రైసెస్కి తగినట్లుగా క్వాలిటీ అంటే క్వాంటిటీ కూడా బాగానే ఉంది. బిర్యానీ టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. దీనికి కాంబినేషన్గా రైతా ఇంకా ఒక షేర్వా అయితే ఇచ్చారు. ఇవి చాలా పలుచగా ఉన్నాయి, అంటే ఈ షేర్వా అయితే కొద్దిగా పర్లేదు కానీ రైతా అస్సలు బాగాలేదు. ఇక్కడ మేము గమనించినంత వరకు అంటే ఆ ప్రైసెస్కి తగినంత క్వాలిటీ అయితే లేదు, కొంచెం లెస్ క్వాలిటీ, హై ప్రైసెస్ అని చెప్పొచ్చు. మరి టూ మచ్ ప్రైసెస్ అయితే కాదు, కొంచెం ఎక్కువగా రేట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ యాంబియన్స్ అంతా బాగుంది, అంటే పిల్లలతో స్టే చేయడానికి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి, ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా బాగుంది. అదే కాకుండా ఇక్కడ ఫ్రెండ్లీ స్టాఫ్ కూడా ఉన్నారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కువ వెయిట్ చేసే పని లేకుండా మనం ఆర్డర్ చేసిన డిషెస్ అన్నీ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ లాడ్జింగ్ బోర్డింగ్ అంతా ఉండడమే కాకుండా ఇక్కడ చిన్నపాటి ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మనకి ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే ఎంగేజ్మెంట్, బర్త్డే పార్టీస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఫంక్షన్ హాల్లో చేసుకునే వీలుగా ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.